జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకైతే మన టాలీవుడ్ హీరోలు అయితే సాయం చేయడం జరిగింది. మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. సో టాలీవుడ్ హీరోలతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా డొనేషన్ చేయడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మన తెలుగు టాప్ హీరోస్ డొనేషన్ చేయడం జరిగింది. అటు రెండు రాష్ట్రాల్లో వరద బాధితులకు తమకు తోచినంత ఇచ్చారు. సో అందులో పవన్ కళ్యాణ్ గారు టాప్లో ఉన్నారు. తర్వాత ప్రభాస్ అన్న, తర్వాత అల్లు అర్జున్ అన్న, తర్వాత ఎన్టీఆర్ అన్న, తర్వాత రామ్ చరణ్ అన్న, చిరంజీవి గారు, వీళ్ళందరూ వాళ్ళకు తోచినంత వాళ్ళు ఇచ్చారు. మన టాలీవుడ్ హీరోలు రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోలని మరోసారి అందరు చాటుకున్నారు. సో ఇంకా చాలామంది రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హీరోయిన్లకి అయితే మనం చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. చాలామంది ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళని చాలా ఇక్కడ మంచిగా ఎంకరేజ్ చేస్తాం. బట్ చాలా మటుకు హీరోయిన్లు టాప్ మోస్ట్ ఉన్న హీరోయిన్లు ఎక్కువ ఇలాంటి దానికి రియాక్ట్ అవ్వరు. సో వాళ్ళు కూడా రియాక్ట్ అయితే ఇంకా బాగుండేది. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే అందరిది పెట్టాను. సో ఎవరి ఫ్యానిజం వాళ్ళకి. బట్ ఇలాంటి ఆపద వచ్చినప్పుడు కానీ మేమున్నామంటూ ముందుకు రావడం చాలా మంచి పరిణామం. సో అందరు ప్రతి ఒక్కరు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ అన్న కానీ, బన్నీ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ ప్రతిసారి వీళ్ళు ఇక్కడే కాకుండా కేరళ కానీ ఎక్కడ జరిగినా ఎప్పుడు ముందుంటారు. సో ఇది మంచి వాతావరణం. తెలంగాణలో ఏంటంటే ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఒక రెండు డిస్టిక్ల వరకే మనకు ఇది ఎక్కువ ప్రభావితం చూపించింది. కానీ ఏపీలో మాత్రం చాలా ఎక్కువ ప్రభావితం ఉంది. సో అక్కడ రెండు రాష్ట్రాలకు ఇక్కడ సీఎం ఫండ్కి కానీ, అక్కడ సీఎం ఫండ్కి కానీ. సో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ లైవ్లో పాల్గొనలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల ఇంకా క్రౌడ్ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ మెయింటైన్ చేయలేక ఎక్కువ ఇబ్బంది అయిపోతుందని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. అందుకని నేను వెళ్ళలేదని చెప్పారు. సో ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళరు. బట్ కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. ఇంకో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళడం, అక్కడ దాడి చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇవన్నీ ఏదేమైనా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరిని గౌరవించాలి మనం. అది అపోజిట్ పార్టీయా, అపోజిట్ హీరోనా అనేది పక్కన పెడితే ఇలాంటి టైంలోనే మన మనత్వం అనేది చాటుకోవాలి. సో అలా మన ముందుకు వచ్చారు ఈ హీరోలు ఎప్పుడు ఏ విషయంలో అయినా ముందుంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇంకా స్పందించాలి. బట్ కొంతమంది టాప్ హీరోలు స్పందించారు. సో వాళ్ళకి తోచినంత డబ్బులు ఇచ్చారు. అలాగే హీరోయిన్లు కూడా స్పందించి ఇంకా బాగుండేది. సో ఎవరైనా మీరు ఇక్కడ కానీ అక్కడ కానీ మీరు డొనేషన్ చేయాలంటే మీ అంతా మీరు వాళ్ళకు డొనేట్ చేయొచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడే మనం అందరం ఒకటని యూనిటీ చూపించాలి. ఇక్కడ రాజకీయాలు కానీ అవి కామన్గా చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏది సంబంధం లేకుండా ఒక సినిమా అనే వాళ్ళైతే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అది రాజకీయంగా కానీ, మంచితనం కానీ, చెడు కానీ అన్నట్టు ఇంకోసారి నిరూపించారు. సో దీనివల్ల అయితే నాకేమనిపించింది అంటే సినిమా హీరోలు వాళ్ళ సినిమా స్వార్థం కోసమే కాదు, మన ప్రజలకి మనకు ఏదైనా ఆపద వస్తే మేమున్నామంటూ మన ప్రతి ఒక్క హీరోలు వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్క హీరోలు ముందుకు వస్తారు. దీనికి ఇది ఇంకొక మంచి ఎగ్జాంపుల్. సో ఇలాగే ప్రతి ఒక్క హీరోలు ఆలోచించి వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళకున్న అభిమానం చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన హీరోలతో ఇంకా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సో ప్రతిసారి మేమున్నామంటూ రెస్పాండ్ అయ్యేలైతే ఈ టాప్ మోస్ట్ హీరోలే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో చిన్న హీరోలు అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బడ్జెట్ చూసుకోవాలి. వీళ్ళైతే టాప్లో ఉన్నారు కాబట్టి ప్రతిసారి రియాక్ట్ అవుతారు. సో ఇలాంటి ఎక్కడ జరిగినా ఇంకా ముందు రెస్పాండ్ అవ్వాలి. మిమ్మల్ని అభిమానించే అభిమానులు కూడా తమ వంతు సహాయం ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని, మా ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ తమ ఎంతనో కొంత. సో వాళ్ళకి కాదు, ఎందుకంటే ఇళ్లతో పాటు అన్ని కొట్టుకుపోవడం, రోడ్లు దిగిపోవడం, వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చేయడం జరిగింది. సో ఇలాంటి టైంలో ఎంతనో కొంత ఆదుకుంటే వాళ్ళకు ఒక మంచి భరోసా ఇచ్చినట్టు అవుతుంది. అటు గవర్నమెంట్ కానీ మనం కానీ అందరము వాళ్ళకు ఒక అండగా ఉన్నట్టు అనిపిస్తుంది. గ్రూప్లలో అందరికీ షేర్ చేసి ఇలాంటి మీకు తోచినంత వాళ్ళకి సాయం చేస్తారని కోరుకున్నాను హీరోలకి. సో ఇలాంటి ఆపద వచ్చినప్పుడు మేమున్నామంటూ ముందుకు రావడం చాలా మంచి విషయం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కంటెంట్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.